అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకి విజయ్కి ఎదురైన సవాలేంటి అనేది వీడియో తెలుసుకున్నాం గైస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన తెలియపదాం లైట్స్ వీడియోకి లైక్ చేయండి guys. ఇంకా కొంతమందికి రికమెండ్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ కూడా, వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు guys. కోయంబత్తూర్ తమిళనాడులో కోయంబత్తూర్ జిల్లాలో సుల్లూరు అనే ఊళ్ళు 10 years చాలా చాలా చోట్ల అయితే స్ట్రైక్లు చేస్తారు. రచ్చరంబోలాగా అవుతుంది గైస్. ఇది ఇలా ఉంటే గైస్ మనకి ఇంకొచ్చేసి అపోజిషన్ వాళ్ళు గైస్ డిఎంకి ఏడిఎంకి వీళ్ళంతా కలిసి విజయం మీద దాడి చేస్తున్నారు అనమాట. దాడి అంటే ఎట్లాంటి గైస్ వాళ్ళైతే అపోజిషన్ వాళ్ళు విమర్శిస్తారు, అది కామన్ అనుకోండి, అది వేరే మ్యాటర్ గైస్. ఓకే, అది ఎలా జరిగిందంటే ఒకరోజు అయితే అదే గైస్ మొన్నప్పుడు అయితే సరుకుల కోసం అయితే దగ్గరలో ఉన్న షాప్కి అయితే ఉంది. అది పోయింది గైస్. ఆ బాబు అయితే పోయిన తర్వాత అదిగో వస్తుంది, 1/2 hour అయింది రాలేదు, 1 hour అయింది రాలేదు, 2 hours అయింది రాలేదు, 3 hours రాలేదు, ఇట్లా చాలా టైం గడిచింది గైస్. అదే నేను చాలా టైం గడచడంతో అయితే పోలీసులు నాకు ఆశ్రయించినారు గైస్. అలా ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే గేస్ తర్వాత రోజు అయితే మృతదేహం ఫైన్ అనమాట, డెడ్ బాడీ దొరికింది గీస్. అది దాని దాని చూడగానే కన్నీరు మనీరుగా వెలిపించినారు గీస్. అండ్ వాళ్ళు విజయ టీవీకి పట్టి స్పందిస్తే మీరు నుంచి తీసుకుపోతామని చెప్పి స్ట్రైక్ చేస్తున్నారు. ఆ డెడ్ బాడీ వచ్చేసి కన్నంపాలెం అనే చెరువు దగ్గర దొరికిందనమాట గాయాలతో. అది చూడగానే వాళ్ళు హాస్పిటల్ ఎత్తుకొని అదే పోస్ట్ మార్టం పోతే కదా. అండ్ వీళ్ళంతా సుల్లూరు పోలీస్ స్టేషన్ కడిగేసి స్ట్రైక్ కట్ చేసినామంటే ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది పీపుల్ చాలా చాలా దగ్గర అయితే స్ట్రైక్ జరుగుతుంది గీస్. మార్క్ కోసం ఓటు వేసినామని వాళ్ళు, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని వాళ్ళ ఒపీనియన్ గీస్. అంటే వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు అనమాట, అది చెప్తున్నారు గీస్ వాళ్ళైతే. అండ్ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ వచ్చేసి విజయ్ ఏం చేస్తాడు చూడాలి గీస్, లేదా చూద్దాం వెయిట్ అండ్ సీ. ఇంకేమైతే ఇంకేమైనా అప్డేట్ వస్తుంది ఇంకో వీడియో చేస్తుంది. వీడియో ఇంకా థింక్ చేయలేదు, ఇంకా ఉంది చెప్తాం. వేగంగా దర్యాప్తు చేసిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అయితే ఇన్వెస్టిగేషన్ చేసి మోహన్ అండ్ కార్తిక్ అని ఇద్దరు నిందితులను అయితే కనిపెట్టారనమాట. డీజీపీ సందీప్ రాయరాథోడ్ అయితే కోయంబత్తూరుకి అయితే వచ్చాడనమాట. వచ్చి వాళ్ళకైతే హామీ ఇచ్చాడు గేసి నిందితులు తప్పనిసరిగా శిక్ష పడేటట్టు చూసుకుంటాం, తగిన శిక్ష పడేటట్టుగా చూసుకుంటాం అని హామీ అయితే ఇచ్చాడు గేసి. చూడాలి ఏం చేస్తాడు. అదేవిధంగా వీళ్ళు వచ్చేసి మనకైతే అగ్గిరా చేసింది గేసి, ఆజ్యం పోసినట్టు అయిందనమాట. వీళ్ళు ముందే కాసుకోంటారు అబ్బాయిలు డిఎంకి వీళ్ళంతా కూడా. అయితే నేను రూలింగ్ అండ్ అపోజిషన్ అయిపోయినారు కదా, దాంతో అగ్గ వేస్తున్నట్టయింది. అగ్గె తరగలుకునేది గీసి చూడాలి. వచ్చిన ఫస్ట్ టైం వచ్చి మరుసంగా నెల కూడా కాలేదు గీసి. అప్పుడైతే ఇలాంటి సవాల్ ఎదురైంది, చూడాలా విజయ్ ఎలా ఎదుర్కొంటాడో ఏమో. వచ్చి 12 రోజులు అయింది, ఇప్పటికి 30 పైగా క్రైమ్స్ అయితే డిఎంకి ఏడిఎంకి ఇలాంటి గీసి. దానికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి గత ప్రభుత్వం వాళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి, కరెక్ట్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం వాలంటీర్ గీసి. అసలు ఏం జరుగుతుందో చూడాలా, చాలా పోటాపోటీగా ఎత్తుంది ఇప్పుడు కూడా. బట్ కానీ ఒకటి ఏం జరుగుతుందో చూడాలా. మనమైతే న్యూస్ అయితే వచ్చింది గీసి. అదేంటంటే మనకు ఇప్పుడు ప్రెస్ మీట్ అయితే పెట్టినా అనమాట, ముగ్గురు కలిసి డీజీపీ అండ్ డీజీపీ కదా సైజీ అయితే. అందులో నవ్వుకుంటా అయితే వీళ్ళైతే ఉన్నారనమాట గీసి. నవ్వుతాం ప్రెస్ మీట్లో నవ్వుతా సీరియస్ ఇష్యూ మీద, అది మైనర్ గర్ల్ అయితే నవ్వుతున్నారు. అందులో అందులో ఒక ఉమెన్ ఉండే బాగా హైలైట్ నవ్వుకుంటాం వ్యాఖ్యలు చేయమంటే అంటున్నారు. బ్యాడ్ గేస్ మంచిది కాదనమాట. ఇది కూడా రచ్చడం అయ్యేటట్టే ఉంది, ఇది కూడా గొడవ అయ్యేటట్టే ఉంది మొత్తానికి. ఎటు దారి చేస్తుందో చూడాలి గీస్. ఎవరెవరో కొట్టుకుంటూ పెద్ద నిప్లా చేసింటే ఇప్పుడు రాజ్యం పోస్తాను గీస్ నిజంగా. దానికి సీఎం విజయ్ ఆఫీస్ నుంచి విజయ్ కూడా స్పందించాడు అనమాట. నేనైతే కన్ఫామ్గా అయితే యాక్షన్ తీసుకుంటాము వాళ్ళ మీద. యాక్షన్ అయితే డిస్మిస్ చేయొచ్చు అనమాట గీస్, లేదా ఫస్ట్ అటెంప్ట్ అని ఏదో ఒకటి చేస్తాను మొత్తానికి తెలుస్తుంది. అది కూడా వెయిట్ అండ్ సీ చూడాలి గీస్. అండ్ విజయ్ అయితే ఇలాంటి పనులు చేసే వాళ్ళు మనుషులు కాదు, జంతువుల కంటే హీనమని ఆయన ట్వీట్ అయితే ట్వీట్ వేసినాడు అనమాట గీస్. ట్వీట్ అయితే లేదు మనకి. అదేవిధంగా గీస్ మనకి ఏం జరుగుతుందంటే మనకు ఇంకా యాక్షన్ తీసుకుంటాం, సేఫ్టీ అయితే పెంచుతామని కూడా చెప్పినాడు గీస్. ఇదైతే నేను గీస్ ఆల్రెడీ ఇప్పటికే అయితే వాళ్ళని అదుపులో తీసుకోవడం అయితే జరిగిందనమాట. అంటే కస్టడీలో ఉన్నారు గీస్, ఇంట్రాగేషన్ జరుగుతుంది, వాళ్ళకి శిక్ష పడుతుంది గ్యారెంటీ. అయితే ఇదనమాట గీస్ ఎపిసోడ్ వచ్చేసి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీస్. ఓకే.